ఈ కప్పు మినపప్పు ఈ కప్పు బాండట్లో పోసి బాగా ఎరడాలుగా సన్నపు జగన ఎరడాలుగా బాగా వేపుకోవాలి. నిదానంగా సన్న మంట మీద వేపుకోవాలి. 2 కప్పులు మినపప్పు ఇట్లా సన్న మంట మీద ఇట్లా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని దానికి తగ్గట్టు 1 కప్పు బెల్లము, 1 కప్పు నెయ్యి, 10 యాలకులు తీసుకొని ఈ మినపప్పు చల్లారినాక మిక్సీకి మెత్తంగా పొడి వేసుకోవాలి. పొడి వేసి తర్వాత మళ్ళీ మీకు చెప్తా పొడి వేసిద్దాం. బెల్లం వేసి ఇట్లా కలుపుకొని బాగా మిక్సీలోనే బెల్లం వేసి మిక్సీ బాగా 2 తిప్పులు తిప్పి మనం పిండి తీసుకోవాలి. తీసుకొని మనం కొంచెం పెట్టుకున్న నెయ్యి లేదా మనం తీసుకున్న నెయ్యి ఇట్లా పోసుకొని కలుపుకుంటూ బాగా ఉండకొచ్చేదాకా కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లా బాగా వండుకొచ్చేదాకా నెయ్యి కలపాలి. ఇట్లా మరిగంత కప్పు నెయ్యి పోసి ఇట్లా ఉండకోసం ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా వండుకొచ్చేదాకా కలుపుకోవాలి. ఇది మంచి బాడీకి హెల్దీగా ఉంటుంది. మంచి బలము, అన్నిటికీ మంచిది. మీ ఆరోగ్యానికి ఇలా చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. చేసుకొని అందరూ హెల్దీగా ఉండండి. ఇచ్చి ఈ కప్పు మినపప్పు ఈ కప్పు బాండట్లో పోసి బాగా ఎరడాలుగా సన్నపు జగన ఎరడాలుగా బాగా వేపుకోవాలి. నిదానంగా సన్న మంట మీద వేపుకోవాలి. ఇచ్చి ఈ కప్పు మినపప్పు ఈ కప్పు బాండట్లో పోసి బాగా ఎరడాలుగా సన్నపు జగన ఎరడాలుగా బాగా వేపుకోవాలి. నిదానంగా సన్న మంట మీద వేపుకోవాలి. రెండు కప్పులు మినపప్పు ఇట్లా సన్న మంట మీద ఇట్లా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని దానికి తగ్గట్టు 1 కప్పు బెల్లము, 1 కప్పు నెయ్యి, 10 యాలకులు తీసుకొని ఈ మినపప్పు చల్లారినాక మిక్సీకి మెత్తంగా పొడి వేసుకోవాలి. పొడి వేసి తర్వాత మళ్ళీ మీకు చెప్తా పొడి వేసిద్దాం. బెల్లం వేసి ఇట్లా కలుపుకొని బాగా మిక్సీలోనే బెల్లం వేసి మిక్సీ బాగా 2 తిప్పులు తిప్పి మనం పిండి తీసుకోవాలి. తీసుకొని మనం కొంచెం పెట్టుకున్న నెయ్యి లేదా మనం తీసుకున్న నెయ్యి ఇట్లా పోసుకొని కలుపుకుంటూ బాగా ఉండకొచ్చేదాకా కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లా బాగా వండుకొచ్చేదాకా నెయ్యి కలపాలి. ఇట్లా మరిగంత కప్పు నెయ్యి పోసి ఇట్లా ఉండకోసం ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా వండుకొచ్చేదాకా కలుపుకోవాలి. ఇది మంచి బాడీకి హెల్దీగా ఉంటుంది. మంచి బలము, అన్నిటికీ మంచిది. మీ ఆరోగ్యానికి ఇలా చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. చేసుకొని అందరూ హెల్దీగా ఉండండి. ఇచ్చి ఈ కప్పు మినపప్పు ఈ కప్పు బాండట్లో పోసి బాగా ఎరడాలుగా సన్నపు జగన ఎరడాలుగా బాగా వేపుకోవాలి. నిదానంగా సన్న మంట మీద వేపుకోవాలి.
2 కప్పులు మినపప్పు ఇట్లా సన్న మంట మీద ఇట్లా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని దానికి తగ్గట్టు 1 కప్పు బెల్లము, 1 కప్పు నెయ్యి, 10 యాలకులు తీసుకొని ఈ మినపప్పు చల్లారినాక మిక్సీకి మెత్తంగా పొడి వేసుకోవాలి. పొడి వేసి తర్వాత మళ్ళీ మీకు చెప్తా పొడి వేసిందా. బెల్లం వేసి ఇట్లా కలుపుకొని బాగా మిక్సీలోనే బెల్లం వేసి మిక్సీ బాగా 2 తిప్పులు తిప్పి మనం పిండి తీసుకోవాలి. తీసుకొని మనం కొంచెం పెట్టుకున్న నెయ్యి లేదా మనం తీసుకున్న నెయ్యి ఇట్లా పోసుకొని కలుపుకుంటూ బాగా ఉండకొచ్చేదాకా కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లా బాగా వండుకొచ్చేదాకా నెయ్యి కలపాలి. ఇట్లా మరిగంత కప్పు నెయ్యి పోసి ఇట్లా ఉండకోసం ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా వండుకొచ్చేదాకా కలుపుకోవాలి. ఇది మంచి బాడీకి హెల్తీగా ఉంటుంది. మంచి బలము, అన్నిటికీ మంచిది. మీ ఆరోగ్యానికి ఇలా చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. చేసుకొని అందరూ హెల్తీగా ఉండండి. 2 కప్పులు మినపప్పు ఇట్లా సన్న మంట మీద ఇట్లా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని దానికి తగ్గట్టు 1 కప్పు బెల్లము, 1 కప్పు నెయ్యి, 10 యాలకులు తీసుకొని ఈ మినపప్పు చల్లారినాక మిక్సీకి మెత్తంగా పొడి వేసుకోవాలి. పొడి వేసి తర్వాత మళ్ళీ మీకు చెప్తా పొడి వేసిందా. బెల్లం వేసి ఇట్లా కలుపుకొని బాగా మిక్సీలోనే బెల్లం వేసి మిక్సీ బాగా 2 తిప్పులు తిప్పి మనం పిండి తీసుకోవాలి. తీసుకొని మనం కొంచెం పెట్టుకున్న నెయ్యి లేదా మనం తీసుకున్న నెయ్యి ఇట్లా పోసుకొని కలుపుకుంటూ బాగా ఉండకొచ్చేదాకా కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లా బాగా వండుకొచ్చేదాకా నెయ్యి కలపాలి. ఇట్లా మరిగంత కప్పు నెయ్యి పోసి ఇట్లా ఉండకోసం ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా వండుకొచ్చేదాకా కలుపుకోవాలి. ఇది మంచి బాడీకి హెల్తీగా ఉంటుంది. మంచి బలము, అన్నిటికీ మంచిది. మీ ఆరోగ్యానికి ఇలా చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. చేసుకొని అందరూ హెల్తీగా ఉండండి.